హలో, అందరికీ నా నమస్కారాలు. నా పేరు ఆర్యక సూర్య. ఈ వీడియోలో మనం డైలీ లైఫ్లో ఉపయోగపడే ఒక 25 ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. మొదటిది, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్. ఐ హ్యావ్ నెవర్ సీన్, నేను ఎప్పుడూ చూడలేదు. ఇట్, దీన్ని. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్, నేను ఎప్పుడూ చూడలేదు దీనిని. ఐ హ్యావ్ వన్స్ సీన్ ఇట్, నేను చూశాను దీనిని ఒకసారి. ఐ హ్యావ్ వన్స్ సీన్, నేను ఒకసారి చూశాను ఇట్, దీనిని. ఐ కాంట్ మేకప్ మై మైండ్. ఐ కాంట్ మేకప్ మై మైండ్, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ది కోర్ట్ రిఫ్యూజ్డ్ టు హియర్ ద కేస్ అగైన్. ది కోర్ట్ రిఫ్యూజ్డ్, కోర్టు తిరస్కరించింది. టు హియర్, వినడానికి లేదా విచారించడానికి. ది కేస్ అగైన్, కేసును మళ్ళీ. ది కోర్ట్ రిఫ్యూజ్డ్ టు హియర్ ది కేస్ అగైన్, కోర్టు తిరస్కరించింది ఈ కేసును మళ్ళీ వినడానికి లేదా విచారించడానికి. She hesitated to tell the truth. She hesitated to tell the truth. ఆమె సంకోచించింది నిజం చెప్పడానికి. She hesitated, ఆమె సంకోచించింది. To tell, చెప్పడానికి. The truth, నిజం. He agreed to come to my house. He agreed, అతడు అంగీకరించాడు. టు కమ్, రావడానికి. టు మై హౌస్, మా ఇంటికి. హీ అగ్రీడ్ టు కమ్ టు మై హౌస్. వరుణ్ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్. వరుణ్ కేమ్, వరుణ్ వచ్చాడు. ఆఫ్టర్, తర్వాత. ఏ లాంగ్, చాలా కాలం తర్వాత. వరుణ్ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్. He is used to living in Dubai. He is used to, అతను అలవాటు పడ్డాడు లేదా అతనికి అలవాటైంది. లివింగ్ ఇన్ దుబాయ్, దుబాయ్లో నివసించడం. He is used to living in Dubai. I want you to speak in English. ఐ వాంట్ యూ, నేను కోరుకుంటున్నాను. యూ, టు స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఐ వాంట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. హీ వాంట్స్ రమేష్ టు విన్ ఇన్ దిస్ మ్యాచ్. హీ వాంట్స్, అతను కోరుకుంటున్నాడు. రమేష్ టు విన్, రమేష్ గెలవాలని. ఇన్ దిస్ మ్యాచ్, ఈ మ్యాచ్లో. హీ వాంట్స్ రమేష్ టు విన్ ఇన్ దిస్ మ్యాచ్. హీ సీమ్స్ టు బి కన్వీనియంట్ టు అజ్. హీ సీమ్స్ టు బి, అతను అనిపిస్తున్నాడు లేదా అతను కనిపిస్తున్నాడు. కన్వీనియంట్ టు అజ్, మనకు అనుకూలంగా. ఈ సీమ్స్, అతను అనిపిస్తున్నాడు. టు బీ కన్వీనియంట్ టు అజ్, మనకు అనుకూలంగా. డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కమ్ వాట్ మే. డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా. కమ్ వాట్ మే, ఏది ఏమైనా సరే. డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కమ్ వాట్ మే, ఏది ఏమైనా సరే మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా. వై ఆర్ యూ లేట్, మీకు ఎందుకు లేట్ అయ్యింది లేదా నువ్వు ఎందుకు లేట్ అయ్యావు. వై ఆర్ యూ లేట్. వెన్ డిడ్ యూ కమ్ బ్యాక్. when did you
మీరు ఎప్పుడు వచ్చారు. సారీ, వెన్ డిడ్ యూ కమ్, మీరు ఎప్పుడు వచ్చారు. వెన్ డిడ్ యూ కమ్ బ్యాక్, మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు. ఇట్ ఈజ్ వెరీ హాట్ టుడే, ఇట్ ఈజ్ వెరీ హాట్ టుడే, ఈరోజు చాలా వేడిగా ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్ ఐ విల్ హెల్ప్ యూ. యాజ్ లాంగ్ యాజ్ అంటే అంతకాలం. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నంతకాలం. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ అంతకాలం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ మెడిటేషన్, వారు మెడిటేషన్లో ఉన్నంతకాలం. దే హ్యావ్ టు బీ సైలెంట్, దే హ్యావ్ టు బీ అంటే తప్పనిసరిగా చేయవలసిన పని. దే హ్యావ్ టు బీ సైలెంట్, వాళ్ళు సైలెంట్గా ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ మెడిటేషన్ హాల్ దే హ్యావ్ టు బీ సైలెంట్. యాజ్ లాంగ్ యాజ్ అంతకాలం. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ, నువ్వు నాతో ఉన్నంతకాలం. ఐ విల్ బీ హ్యాపీ, నేను హ్యాపీగా ఉంటాను. యాజ్ లాంగ్ యాజ్ యు లైక్, నీకు నచ్చినంతకాలం. యు కెన్ స్టే, మీరు ఉండవచ్చు లేదా నువ్వు ఉండవచ్చు. ఇన్ అవర్ హౌస్, మా ఇంట్లో. యాజ్ లాంగ్ యాజ్ యు లైక్ యూ కెన్ స్టే ఇన్ అవర్ హౌస్. వాట్ డస్ దట్ మీన్, దాని అర్థం ఏమిటి. వాట్ డస్ దట్ మీన్, దాని అర్థం ఏమిటి. వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ ఉంటారు లేదా మీరు ఎక్కడ నివసిస్తారు. వేర్ డూ యూ లివ్. వాట్సాప్ దీస్ డేస్, వాట్స్ ఆఫ్ దీస్ డేస్. దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో లేదా ఈ మధ్యన ఏమి జరుగుతుంది. వాట్సాప్ దీస్ డేస్. ప్రత్యేకించి ఏమీ జరగట్లేదు. నథింగ్ స్పెషల్ గోయింగ్ ఆన్. నథింగ్ స్పెషల్, ప్రత్యేకత లేదు. గోయింగ్ ఆన్, జరగట్లేదు. నథింగ్ స్పెషల్ గోయింగ్ ఆన్, ప్రత్యేకించి ఏమీ జరగట్లేదు. వాట్ అబౌట్ యువర్ వర్క్, మీ పని గురించి చెప్పండి లేదా మీ పని ఎలా జరుగుతుంది. వాట్ అబౌట్ యువర్ వర్క్. లెట్ హిమ్ గో, అతన్ను వెళ్ళనివ్వు. లెట్ హిమ్ గో. వేరెవర్, ఎక్కడికంటే అక్కడ. వేరెవర్. హీ వాంట్స్ టు గో, అతను వెళ్ళాలనుకుంటున్నాడు. వేరెవర్ హీ వాంట్స్ టు గో, అతను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో. లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళనియ్యి. లెట్ హిమ్ గో వేరెవర్ హీ వాంట్స్ టు గో. డూ యూ వాంట్, నీకు కావాలా. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏమైనా. ఎనీథింగ్ అంటే ఏమైనా లేదా ఏదైనా. ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏదైనా లేదా ఇంకా ఏమైనా. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, నీకు ఇంకా ఏదైనా ఏమైనా కావాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.